కేసీఆర్ సారథ్యంలో పనిచేయడానికి ఇష్టపడతా అన్న హరీష్ రావు గారు ఇటీవల కేటీఆర్ గారికి పగ్గాలు ఇచ్చినా సరే ఒక కార్యకర్తలాగా కష్టపడతా అన్న మాటలను అయితే చూసాం. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు గారు కేటీఆర్ గారు దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈరోజు హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళిన కేటీఆర్ గారు హరీష్ రావు గారితో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం పొలిటికల్ చర్చనా లేదంటే పార్టీలో జరిగిన ఏదైనా అంతర్గత వివాదాలపైన చర్చ జరుగుతుందా అని చెప్పేసి అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నిపుణులు అయితే ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీలో అయితే గత కొంతకాలంగా అంతర్గతంగా కొన్ని వివాదాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని చెప్పేసి అయితే ఒక కారణం ఉన్నది. ముఖ్యంగా కంచగచ్చబోలి భూముల విషయంలో అది మన కేటీఆర్ గారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ దాదాపు అక్కడ మొత్తము కంచగచ్చబూలకు సంబంధించిన 400 ఎకరాల భూములను అయితే ఒక ప్రైవేట్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి రైతు బంధు అని రైతు రుణమాఫీ అని ఇలా ఖర్చు చేశారని చెప్పేసి అయితే ఆయన కొన్ని మాటలు మాట్లాడు. అంతేకాకుండా ఇంకో 5,000 కోట్లను రేవంత్ రెడ్డి గారి అనుచరులకు ఎవరైతే ఆయన దగ్గరగా ఉండి కమిషన్లు తీసుకుంటారో వాళ్ళకి అప్పనంగా ఇచ్చినట్లయితే ఆయన కొన్ని అభియోగాలు చేశారు. ఈ క్రమంలోనే ఒక బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నారని చెప్పేసి ఆయన ఒక తీవ్ర ఆరోపణలు చేశారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో ఆ స్టే విధించిన విషయం తెలిసిందే. దాని తర్వాత అయితే ఆ ఎంపీ ఎవరు, ఆ భూములకు సంబంధించిన వివాదం ఎంతవరకు వచ్చింది అయితే ఆయన మళ్ళీ ఆ ప్రెస్ బ్రీఫింగ్ కానీ ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది వరంగల్లో. ఆ వరంగల్లో సభ జరిగినప్పుడు కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే ఎండగట్టారు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు పేద ఇంటి గడపకైతే ఇంకా తాకడం అంటే అందడం లేదని చెప్పేసి అయితే మాట్లాడారు. ఖచ్చితంగా మే నుంచి ప్రజల్లోకి వెళ్తా అని చెప్పేసి అయితే ఆ సభా వేదికగా ఆయన మాట్లాడారు. సభ జరిగి అంటే ఏప్రిల్ 27న సభ జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకైతే కేసీఆర్ గారు అయితే ప్రజల్లో ఎక్కడ లేరు. అదే మళ్ళీ ఫామ్ హౌస్ లోనే ఉండి ఆయన రాజకీయ వ్యూహాలు అయితే రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి జీవో నెంబర్ 12 గురించి మాట్లాడారు. జీవో నెంబర్ 12 తీసుకొచ్చి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఒక వ్యవస్థను అయితే ప్రైవేట్ గా ఉండేది ఇప్పుడు పబ్లిక్ గా చేస్తున్నారు. పబ్లిక్ గా చేయడం ద్వారా 1,70 కోట్ల ఎకరాల భూమిని అప్పనంగా తాకట్టు పెట్టే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 12 ప్రజలకు అది ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టారని చెప్పేసి ఆమె కొన్ని ఆరోపణలు చేశారు. ఆ తరుణంలో ఆ తరుణంలోనే కొన్ని బీఆర్ఎస్ నాయకుల పట్ల కూడా కొంత నిరాశతో ఉన్న వ్యవహారం అయితే కనిపించింది. ఎందుకంటే తాను మే 1న అంటే మేడే రోజున ఆమె మాట్లాడిన మాటలను తప్పుగా పోర్ట్రేట్ అవుతున్నాయని, ఆ తప్పుడు పోర్ట్రేట్ అవుతున్న మాటలను బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఖండించలేదని చెప్పేసి ఆమె ఒక నిరాశాభావం అయితే వ్యక్తం చేసింది. ఆ తర్వాత హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. హరీష్ రావు గారు రైతుల సమస్యలపైన మాట్లాడుతూ రైతు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంటలేరని, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వట్లేదని, బోనస్ ఇస్తా అని చెప్పేసి అది ఒట్టి బోగస్ అయిందని, ఇప్పటి వరకు దాదాపు 4,000 కోట్ల రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అప్పుగా ఉందని చెప్పేసి ఇంకా బకాయిలు కట్టాల్సి ఉందని చెప్పేసి అయితే ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ సారథ్యంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అయితే ఒక క్లియర్ మెసేజ్ అయితే పాస్ చేశారు. ఈ తరుణంలోనే ఈ మీటింగ్ జరిగింది. మరి ఈ మీటింగ్ లో అంటే ఈ వ్యవహారం గురించే మాట్లాడారా? ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు గారికి ఉన్న సంబంధం అయితే మనకు తెలిసిందే, బావబొమ్మర్దుల సంబంధం. కేటీఆర్ గారు సారథ్యంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని హరీష్ రావు గారు చెప్పడంతో ఆ ఆనందంతో కేటీఆర్ గారు ఈ రోజు హరీష్ రావు గారి ఇంట్లో భేటీ అయ్యారని చెప్పేసి అయితే కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఎండగట్టేందుకు, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లి అంటే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేలా, ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదని చెప్పే దిశగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎలాంటి వ్యూహాన్ని రచించాలనే ఆ కోణంలోనే వీళ్ళ చర్చ జరిగినట్లయితే మరి తెలుస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో ఎంతవరకు అమలవుతున్నాయి, ఇంకా ఎంతవరకు ఆ పేదల వరకు అయితే కొన్ని అమలు కాని సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయి. అలాగే మనకు తులం బంగారం అన్నారు, 4,000 పెన్షన్లు అన్నారు. ఈ విషయాలన్నింటినీ గ్రామాన తీసుకెళ్లి ప్రచారం చేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగాల్సింది. గ్రామాల్లో సర్పంచులు లేరా, ప్రస్తుతం అయితే సెక్రటరీలే నడిపిస్తున్నారు. మరి సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, స్థానిక ఎన్నికలు జరుగుతాయి, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైఫల్యాలను ముఖ్యంగా తెలంగాణ రూరల్ అలాగే అర్బన్ ప్రజలకు కూడా తెలిసేలా వీరు ఒక ప్రణాళిక రచించి వీలైతే యాడ్స్ రూపంలోనా, లేదంటే సోషల్ మీడియాను వాడుకున్నా, లేదంటే తమ నాయకులు తమ ఎమ్మెల్యేలే డైరెక్ట్ గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాటిని వివరించే ప్రయత్నంలో భాగంగానే
ఈ రోజు మీటింగ్ జరిగిందైతే అంటే ఈ రోజు మీటింగ్ జరిగి ఉంటదని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. చూడాలి మరి ఈ రోజు సాయంత్రం వరకు వీరి మధ్య జరిగిన మీటింగ్ సారాంశం ఏంటి అనేది అయితే బయటపడే అవకాశం ఉంది.